హలో మై డియర్ వ్యూవర్స్, ఈ మధ్య ఎవరిని చూసినా హెయిర్ ఫాలింగ్ ప్రాబ్లం అనేది కామన్ అయిపోయింది. అయితే చాలా సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఈ హెయిర్ ఫాల్ కోసం ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని యూజ్ చేస్తుంది. నేను కూడా తనని అడిగి కనుక్కొని ఎలా తయారు చేయాలో మీకోసం చూపిస్తున్నాను. ఈ ఆయిల్లో అన్ని న్యాచురల్ హెర్బల్సే యూజ్ చేసాము. ఏది కెమికల్స్ యూజ్ చేయలేదు, ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. అయితే ఏ ఆయిల్ అయినా ఇలా పెట్టగానే అలా హెయిర్ పెరిగిపోదు. ఈ హెయిర్ గ్రోత్ జర్నీలో మనము కనీసం ఒక 3-4 మంత్స్ ఖచ్చితంగా ఈ ఆయిల్ని యూజ్ చేస్తే మనకు రిజల్ట్స్ బాగా తెలుస్తాయి. బయట కొనుక్కునే ఆయిల్స్ చాలా కాస్ట్లీ ఉంటున్నాయి. అంతేకాకుండా అందులో ఏం ప్రిజర్వేటివ్స్ కలుపుతారో మనకు తెలియదు. సో ఈ విధంగా న్యాచురల్గా మనమే చేసుకుంటే బాగుంటుంది కదా. దానికోసం కావాల్సినవన్నీ నేను చక్కగా కొలతలతో చూపించాను. అలా అని కొద్దిగా అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. నేను స్క్రీన్ పైన చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో ఏదైనా 1-2 మిస్ అయినా కూడా ఏం పర్వాలేదు. ఇందులో మొత్తం నేను 21 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను. బ్రహ్మి, కరివేపాకు, వేపాకు, అలోవెరా, తులసి, మందారం పువ్వులు, ఆకులు, ఎండిపోయిన గులాబీ రేకులు, బ్రింగ్రాజ్, గోరింటాకు, మరువము, బ్రహ్మి ఆకు, అదేనండి సరస్వతి ఆకు అంటాం కదా. ఇవన్నీ ఆకులను చక్కగా వాష్ చేసుకొని వాటితో పాటే 4 ఆనియన్స్ రెడీగా పెట్టుకొని దాంట్లో 100 గ్రామ్స్ మెంతులు, 100 గ్రామ్స్ ఉసిరి పొడి, 100 గ్రామ్స్ కలోంజీలను వేయించకుండానే పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిలో ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా కొద్దిగా వేసుకుంటూ వాటర్తో చక్కగా పేస్ట్ చేసుకోవాలి. పర్వంలో గట్టిగా ఉన్న స్టెమ్స్ తీసేసి ఓన్లీ ఆకులనే తీసుకుంటున్నాను. వీటన్నిటిని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ పోయొద్దు. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ నేను ఫస్ట్ కామెంట్లో మళ్ళీ ఇస్తాను. చక్కగా నోట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో చాలా లెంతీగా ఉందని స్కిప్ చేయొద్దు. ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి నేను ఎక్కడా ఫాస్ట్గా చేయకుండా మీకు క్లియర్గా అన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక ఐరన్ కడాయిలో ముందైతే 1 లీటర్ వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. తర్వాత మనం ఇంకొక లీటర్ యాడ్ చేద్దాము. ఫస్ట్ 1 లీటర్ వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ తీసుకొని దాంట్లో 1/2 లీటర్ నువ్వుల నూనె, 1/2 లీటర్ క్యాస్టర్ ఆయిల్ని వేసి ఆకులతో పువ్వులతో చేసి ఉంచుకున్న పేస్ట్ని చాలా జాగ్రత్తగా మెల్లిగా వేసుకొని చాలా స్లోగా కలుపుకోవాలి. మంటని మీడియం హీట్లో పెట్టుకోవాలి. ఈ మొత్తం ఆయిల్ తయారయ్యేసరికి కనీసం నాకు 8 గంటలు పట్టింది. 2 గంటల గ్యాప్తో మీకు ఎలా ఉందో అనేది అప్డేట్స్ చూపిస్తున్నాను దీంట్లో. అయితే ఈ ఆయిల్ తయారీకి ఐరన్ కడాయి అయితే బాగుంటుంది. ఆయిల్ కదా వేడైన తర్వాత పొంగిపోకుండా మీద పడిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోండి. చూడండి, ఒక 2 అవర్స్ తర్వాత ఇలా కలర్ మారిపోతుంది. ఇది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు, వేడవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు 4 గంటల తర్వాత చూడండి ఇలా బ్లాక్గా అయిపోయింది. కొద్దిగా నేను ఒకేసారి తయారు చేస్తున్నాను కాబట్టి ఇలా 2 లీటర్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. మీరు తక్కువగా కావాలంటే తక్కువగా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు 6 అవర్స్ తర్వాత చూడండి మనం వేసుకున్న పేస్ట్ అంతా ఒక మాదిరిగా ఫ్రై అయిపోయి బాటమ్కి సెటిల్ అవ్వడానికి తయారవుతుంది. ఎప్పుడైతే బాటమ్కి సెటిల్ అయిపోయి అది ఒక క్రిస్పీగా తయారవుతుందో మనకు ఆయిల్ దాదాపు తయారైపోయినట్టే. చూడండి 8 అవర్స్కి ఇలా తయారైపోయింది. సో ఇప్పుడు మనము ఇంకొక 1 లీటర్ కోకోనట్ ఆయిల్ని దీంట్లో కలుపుకుంటున్నాను. ఒకేసారి కలిపేస్తే కడాయి సైజ్కి బయటికి పొంగే ప్రమాదం ఉంది కదా. అందుకని ఫస్ట్ 1 లీటర్ కలిపేసి ఆ తర్వాత ఇంకొక లీటర్ కలుపుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద వెజిల్ ఉంటే కనుక ఒకేసారి 2 లీటర్స్ ఆయిల్ని కలుపుకోవచ్చు. మళ్ళీ 1 గంట సేపు మనం దీన్ని బాగా వేడి చేసుకోవాలి. అప్పుడు మనకు దాదాపుగా ఆయిల్ తయారైపోతుంది. దీన్ని మనము ఒక మంచి శుభ్రమైన గుడ్డలో వడబోసుకుంటే హెయిర్ ఆయిల్ మనకు కిందకి దిగిపోతుంది, పైన రెసిడ్యూ మిగిలిపోతుంది. దీన్ని ఇలాగే మూత పెట్టేసి రాత్రంతా వదిలేస్తే చక్కగా ఆయిల్ అంతా కిందకు పడిపోతుంది. ఇలా ఒక చిల్లుల గిన్నెలో క్లాత్ని పెట్టుకొని వడబోసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో ఇలా మూట కట్టేసి రాత్రంతా వదిలేస్తే చక్కగా మార్నింగ్ వరకు మనకు ఆయిల్ అంతా కిందకు పడిపోతుంది. నాకైతే ఈ ఆయిల్ ప్రిపేర్ చేస్తూ రాత్రి కూడా అయిపోయింది. నెక్స్ట్ రేపు ప్రొద్దున చూద్దాము దీని పరిస్థితి ఎలా ఉందో. మార్నింగ్ వరకు చూడండి చక్కగా ఆయిల్ ఫిల్టర్ అయిపోయింది. మనం దీంట్లో ఇంకా విటమిన్ ఈ కోసం ఈ 150 ml బాదం ఆయిల్ని కలుపుకుంటున్నాను. అలాగే ఒక 250 ml ఫ్లాక్సీడ్ ఆయిల్ని కలుపుకుంటున్నాను. మీకు తెలుసు కదా ఫ్లాక్సీడ్ ఆయిల్లో omega-3 ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బాదం ఆయిల్లో కూడా విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. అలా విటమిన్ ఈ కోసం మీరు విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వాడవచ్చు. దాంతోపాటే మనకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ని పోగొట్టడానికి, అంతేకాకుండా పేలు ఏమైనా ఉంటే అది కూడా పోగొట్టుకోవడానికి ఈ పచ్చకర్పూరంని నేను ఒక 100 గ్రామ్స్ కలుపుకుంటున్నాను. దీంతో మంచి స్మెల్ కూడా వస్తుంది ఆయిల్కి. ఈ విధంగా తయారు చేసుకున్న ఆయిల్ని మంచి గ్లాస్ బాటిల్లో మనం స్టోర్ చేసుకుంటే చక్కగా ఇలాంటి అప్లికేటర్లు కూడా ఫిల్ చేసేసుకుంటే మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పైన మిగిలిపోయిన రెసిడ్యూని పడేయకుండా మనము దాన్ని మంచి బాడీ స్క్రబ్బర్గా యూజ్ చేసుకోవచ్చు. దానికోసం
ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని 2 టేబుల్ స్పూన్ల ఈ రెసిడ్యూ పౌడర్తో కలిపి చక్కగా వాటర్తో పేస్ట్ చేసి పెట్టుకుంటే బాడీ స్క్రబ్బింగ్గా యూజ్ అవుతుంది. అందుకోసమే నేను దీన్ని ప్లాస్టిక్ కంటైనర్లో ఫిల్ చేసి దాచుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.